తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్ట్ 42 ఏళ్ల కింద దీన్ని నిర్మించే ఆలోచన మొదలైంది. ఆ తర్వాత 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి 1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీని వేశారు. సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచించింది. 1980లో అక్కమ్మ బిలం దగ్గర సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించింది. 1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. తర్వాత 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో 2813 కోట్లతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం కీలకమైంది. టన్నల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. ఈ పనుల్లో 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టుల్లో భాగంగా చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంది. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే అనుమతులు లభించే పరిస్థితి లేదు. దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం 9.2 మీటర్లతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్లు పూర్తయింది. దీనికి సంబంధించి 2 వైపుల నుంచి అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర పనులు చేపట్టారు. ఈ పనులు అచ్చంపేట మండలం మన్నవారిపల్లి దగ్గర టన్నల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నల్ నిర్మించాల్సి ఉంది. మరో సొరంగం 8.75 మీటర్లతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండల తేల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళిక. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తికి ఇప్పటి వరకు 6 సార్లు గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 2647 కోట్లు ఖర్చు అయింది. గత 10 ఏళ్లలో 500 కోట్లే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా 2019, 2020, 2021లో చూస్తే 3 ఏళ్లలో 10 కోట్లే కేటాయించింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు అంచనా మరోసారి పెంచింది. 2017లో 3152 కోట్లకు అంచనా వ్యయం పెరగగా దాన్ని 4637 కోట్లకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. తిరిగి ప్రాజెక్టు సొరంగం పనులు ప్రారంభించాలంటే సిపేజీ నివారణ, బోరింగ్ మెషిన్ బేరింగ్లు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది. ఇందుకు ముందస్తుగా 50 కోట్లను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు నిరుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అలాగే 2024-25 బడ్జెట్లో ప్రాజెక్టుకు 800 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం 2026 జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇన్లెట్ వైపు టన్నల్ నుంచి పెద్ద ఎత్తున సీపేజ్ ఉంటే ఊట వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. డీవాటరింగ్, డీసీలింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా 2-2.5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రాజెక్టుకు సమీపంలో టన్నల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. సొరంగం నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్లాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
టన్నల్ మిషన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం ఉంటుంది. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుకు తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుంది. కానీ ఎస్ఎల్బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీలు లేకుండా ఉంది. చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి కూడా తలెత్తుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి.